ఈరోజు మన రాష్ట్రంలో ఒక విషాద సంఘటన నమోదైంది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాపు ఉద్యమ నాయకుడిగా ఒక విలక్షణమైన పోరాట పటిమ కలిగిన శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మనల్ని విడిచి వెళ్ళిపోయారు. చాలా దురదృష్టం. ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా పద్మనాభం గారు ఈరోజు పరమపదించడం అందరికీ లోటే. ఒక విలక్షణమైన వ్యక్తిత్వం అయింది. చాలా ముక్కుసూటితనం, పట్టుదల, నిజాయితీ, మాట మీద నిలబడడం, ఇవన్నీ ఆయన లక్షణాలు. కేవలం గోదావరి జిల్లాలకే కాదు, ఈ రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే తనదైన శైలిలో పనిచేసిన నాయకుడు ఆయన. ఇవాళ కాపు ఉద్యమం అంటే, కాపు రిజర్వేషన్ పోరాటం అంటే ఆయనే గుర్తొస్తారు. చాలా నిబద్ధతతో పట్టిన పట్టు విడవకుండా పనిచేశాడు. సుమారు 30 సంవత్సరాల పాటు కాపు ఉద్యమం కోసం ఇంచుమించుగా తన రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. అలాంటి నాయకుడు ఏదైనా ఒక పని పట్టుకుంటే ధైర్యంగా ముందుకెళ్ళే నాయకుడు లేకపోవడం ఈ రాష్ట్రానికి, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి తీరని లోటని మేము భావిస్తూ ఉన్నాం.